హా, ఇది ఎలిమినేషన్ అప్డేటు. ఈ వారం అంటే రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ఈ వీడియోలో మీకు రివీల్ చేస్తాను. 99.99% నేను చెప్పే పేరే ఈరోజు సాయంత్రం ఎలిమినేట్ అయ్యేది. ఆ 0.01% దేనికి అంటే ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో అదర్వైజ్ 100% అని కూడా చెప్పుకోవచ్చు. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియో లైక్ చేసి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా మందికి రీచ్ అయ్యింది. అలాగే మీకు బిగ్ బాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాట్సాప్లో కానీ ఎక్కడైనా సరే, ట్విట్టర్లో కానీ, మీ ఇష్టం. అయితే నేను చెప్పే కంటెస్టెంట్ ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళని బిగ్ బాస్ టీము బజ్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, సో వాళ్ళు చేసిన తప్పులేంటి అన్నది మీరు కింద కామెంట్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, లాస్ట్ ఇయర్ వరకు నేను ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు నేనే ఓపెన్గా చెప్తున్నా. బిగ్ బాస్ టీం కానీ కొంతమంది వాళ్ళ టీంలో కానీ మన వీడియోలు చూస్తున్నారు, అందులోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, చాలా మంచిది. మన ఇన్పుట్స్ తీసుకుంటున్నారు, కింద మీరు చేసే కామెంట్లు చదువుతున్నారు, అందులోంచి పాయింట్స్ వెళ్తున్నాయి, మీకు క్రమక్రమంగా రియలైజేషన్ కూడా వస్తుంది. లాస్ట్ వీక్ కూడా వచ్చింది, ఈ వీక్ కూడా వస్తుంది, నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది, అది వస్తుంది. సో ఖచ్చితంగా అందుకనే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, నేను చెప్పే కంటెస్టెంట్కి ఎక్కడ బ్యాడ్ అయింది అన్నది. సో దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 52K మార్క్ దగ్గరలో ఉన్నాం. ఇలాగే నేను దినదిన అభివృద్ధి చెందాలి. అమ్మో కింద వస్తుంది ఈ పాటి కామెంట్, రే స్టార్ట్ చేయబే అని. ఎనీవే, సో ఆడియన్స్ అందరూ, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ అందరూ గట్టిగా కోరుకున్నది ఏంటంటే ఈ వారం ఎట్టి పరిస్థితులైనా సరే ఒక కామనర్ బయటికి వెళ్ళాల్సిందే. వాళ్ళ గోల్ తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు బయటికి వెళ్తే మిగతా వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది బయట ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళలో కొంచెం మార్పు వస్తుంది, వాళ్ళు ఇంకొంచెం గేమ్ మీద గట్టిగా ఫోకస్ చేస్తారు. రాదర్ దాన్ ఈ పిచ్చా పార్టీ ఎంత సోదంతా అరుచుకోవటాలు గోలా ఇవన్నీ కాకుండా మంచిగా గేమ్ మీద ఫోకస్ చేస్తారు, కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారు. మేజర్గా ఇది కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారు గేమ్ని అని చెప్పి. సో దానికోసం ఏం చేశారంటే మన వాళ్ళు వెచ్చలవిడిగా క్రాస్ ఓటింగ్ చేశారు. మనీష్ వెళ్ళిపోవాలని చెప్పి ఫ్లోరాకి, ప్రియా వెళ్ళిపోవాలని చెప్పి ఫ్లోరాకి, మనీష్ వెళ్ళిపోవాలని చెప్పి ప్రియా వెళ్ళిపోవాలని చెప్పి మనీష్కి అట్లా గుద్దారు. బట్ ఏ సోషల్ మీడియా పోల్ ఓపెన్ చేసినా ఇద్దరు పేర్లు మాత్రం కింద ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే మనీష్ అండ్ ప్రియా. సో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీళ్ళే డేంజర్ జోన్లో ఉంటారు అనుకున్నారు. నేను ఒక ఓటింగ్ అనాలిసిస్ చేశాను, మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు కానీ, బట్ క్రాస్ ఓటింగ్ జరగటం వల్ల అది వేరే వాళ్ళకి కూడా తగలచ్చు అని చెప్పి. బట్ ఏంటంటే క్రాస్ ఓటింగ్ కూడా జరగటం వల్ల ఒక డేంజర్ జోన్లో అయితే 4 ఉన్నారు, బట్ వీళ్ళిద్దరూ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారనమాట. ఫ్లోరా సేని గారికి అసలు ఊహించిన ఓటింగ్తో వెళ్ళిపోయింది ఆవిడ అని చెప్తున్నారు, కానీ ఆవిడ స్టిల్ ఆవిడ డేంజర్ జోన్లో పెడతారేమో అనుకుంటా. బాటమ్ 2లో బిగ్ బాస్ టీం ఎవరిని పెట్టిద్దో చెప్పలేము మనం, బట్ టాక్ మాత్రం వీళ్ళిద్దరికి లీస్ట్ ఓట్స్ వచ్చాయని చెప్పి, వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది బిగ్ బాస్ కాల్, ఇద్దరికి ఆల్మోస్ట్ అలాగే దగ్గరలో వచ్చాయని చెప్పి బిగ్ బాస్ కాల్ తీసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు ఏవీలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఫ్లోరా సైని గారు అయితే మాత్రం సేఫ్. వీళ్ళిద్దరిలో ఎవరినరా ఎలిమినేట్ చేశారు అంటే మర్యాద మనీష్ ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నుంచి కాలు బయట పెడతాడు. సో ప్రియా సేవ్ అయింది. ఇద్దరిలో ఎవరైనా పర్లేదు, ఒకళ్ళు వీళ్ళే కావాలని ఒకళ్ళు, అలా చాలామందికి చాలా వివిధ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ స్టిల్ నాకు ఇది ఫెయిర్ అన్ఫెయిర్ అంటే ఫెయిరే, ఎందుకంటే వాళ్ళ ఆట ఎనాలిసిస్ అన్నది రాంగ్ ఎనాలిసిస్ అయిపోయింది. నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే తేడా, మర్యాద మనీష్ గారికి ఆయన మీద ఆయన ప్రెజర్ పెట్టేసుకున్నాడేమో అనిపించింది. ఎందుకంటే ఆడిషన్ అయిన తర్వాత మాస్టర్ మైండ్, సో అభిజిత్నే బోల్తా కొట్టించాడు అని చెప్పి వచ్చినప్పుడు దాని తర్వాత ఆ ప్రెషర్ అన్నది త్రూఅవుట్ ద సీజన్ కనిపించింది. అగ్ని పరీక్షలో ప్రతి చోట ఓవర్ అనాలిసిస్, ప్రతిదాన్ని ఓవర్గా అనలైజ్ చేయటం, ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలన్నా సరే ఒక రౌండ్ జరిగింది ఇంటెలిజెన్స్కి సంబంధించింది. అందులో తనకు ఆన్సర్ తెలిసినా కూడా చెప్పలేకపోవటం, ఎందుకంటే ఎక్కడ రాంగ్ అయితే మళ్ళీ ఎక్కడ ట్రోల్ అవుతానో ఇంకోటి అవుతానో బ్యాడ్ వస్తుందని చెప్పి చేయటం. సో అలా చాలా వరకు రాంగ్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాడు. అందులో నుంచి నేర్చుకుంటాడేమో, ఓవర్గా అనాలిసిస్ చేయడమో అని అనుకున్నాను. ఎనివే దివ్యా నిఖిత గారి వల్ల అయితే మాత్రం ఆయనకి బాగా అడ్వాంటేజ్ అయింది. ఆవిడ తను సాక్రిఫైస్ చేసుకుని ఈయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఎంటైర్ టాస్క్ ఈయన ఆడాడు, ఆ మోటార్ పట్టుకోవటం కానీ అంతా. సో అలా హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా మారుతుంది సిచ్యువేషను అని నేను అనుకున్నాను. బట్ లేదు, ఆయన ప్రతిదీ ఓవర్గానే అనాలిసిస్ చేశాడు. బేసిక్గా ఆయనకి రాంగ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆయన లాస్ట్లో సెలెక్ట్ చేయడం, ఆయనకి ఏ మానిటర్ డ్యూటీ ఇవ్వకపోవటం. ఏదైనా మానిటర్ డ్యూటీ ఇచ్చుంటే మేబీ అందులో బిజీగా ఉండి ఈ ఓవర్ థింకింగ్ ఏదైతే జరుగుతుందో అది తగ్గేదేమో. సో ఆయనకి ఏ వర్క్ లేకపోవటం వల్ల ఆయనకైనా వర్క్లు క్రియేట్ చేసుకోవటం, సో స్ట్రిక్ట్గా ఉండాలి అందరూ అని అనుకోవటం, అంటే వాళ్ళ దగ్గర మానిటర్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అనుకోవటం, పక్కన ఆపోజిట్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఓవర్గా అనాలిసిస్ చేయటం. అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ముఖ్యంగా బర్నీ గారు, ఈయన ఈ వారం చేసిన నామినేషన్ ఏదైతే ఉందో అటర్ ఫ్లాప్. అసలు ఆయన చాలా మూవ్స్ చేశాడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అన్ని మూవ్స్ చేశాడని ఆయనకు కూడా తెలియదు. మళ్ళీ ఈయన అంటాడు డే నైట్, ఎండ్ ఆఫ్ ద నైట్ ఏమంటారంటే ఆయన ఏదో అనుకున్నాను, డంబుగా నామినేషన్ అంత డంబుగా కనిపించారు ఏంటి అని అంటాడు. అప్పటికీ అర్థం కలదానికి. సో ఇలా ఓవర్ అనాలిసిస్ చేసుకున్నాడు. దానికి ఆయన చెప్పిన అనాలిసిస్ ఎక్కడా కూడా ఏ పాయింట్లోనూ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి.
అంటే ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంట. ఈవెన్ హౌస్లో కూడా ఇమాన్యుల్ కూడా అంటాడు, ఆయన టాస్క్లో చేసే అడావిడికి, కెప్టెన్స్ టాస్క్ ముందు చేసే అడావిడికి రీతు భయపడిపోద్ది. ఇమాన్యుల్ అంటాడు, వేరే వాళ్ళు ఎవరు చేసినా ఓకే, నువ్వు మనీష్ చేసిన దానికి అసలు ఓవర్గా ఉంటుంది, దానికి అసలు భయపడవసరం లేదని చెప్తాడు లైవ్లో. సో అలాంటి ఇంప్రెషన్ తను క్యారీ చేశాడు. దానికి తోడు ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఎలిమినేషన్ అయ్యేంత డ్యామేజ్ అయ్యిందంటే, లాస్ట్ వీక్ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఏడుస్తాడు. ప్రియా తన్ని అసలు ఓవర్ పవర్ చేస్తున్నారు, డామినేటింగ్ చేస్తున్నారు, కామనర్స్కి ఇది ఒక మరక, గిలీజ్ అని చెప్పి చాలా వర్డ్స్ వాడేశాడు ఆయన. సో ఇవన్నీ వాడేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఇమీడియట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఓకే, మర్యాద మనీష్ వర్సెస్ ప్రియా జరిగిద్ది, నామినేషన్లు పడతాయి, సో గట్టిగా ఫైట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన అవన్నీ వదిలేసి లాస్ట్ నైట్ అంత ఏడ్చి విత్ ఇన్ అవర్స్లో నెక్స్ట్ రోజు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు నామినేట్ చేయకుండా వేరే వాళ్ళు నామినేట్ చేస్తాడు. అది ఆడియన్స్కి చాలా అంటే చాలా డిస్కనెక్ట్ అయిపోయింది. ఏంది ఇది వదిలేసి, ఏంది ఇది, ఇదేం గేము అయ్యి అని చెప్పి. ఆయన నిన్నగా మొన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నేను శ్రీజాని నామినేట్ చేయను, కావాలని నన్ను ట్రిగ్గర్ చేస్తుంది, ఆ నామినేషన్ కోసం ట్రిగ్గర్ చేస్తుంది, నేనైతే చేయను అని చెప్పి. బట్ ఇట్స్ టూ లేట్. సో అక్కడ నామినేషన్ చేస్తుంటే, ఆ రోజు కనుక సోమవారం కనుక ఆయన నామినేషన్ చేస్తుంటే, శనివారం శివాజీ గారి ముందు బజ్జులో కూర్చునే అవసరం తెప్పేదానికి. సో అది అక్కడ మిస్ అయింది దానికి. ఆ పని చేయకుండా ఉండాల్సింది, అది ఆ పని చేసి ఉండాల్సింది, నామినేషన్ చేసి ఉండాల్సింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పోనీ ఏమైనా దంతకు మించి నామినేషన్ చేశాడంటే అది కూడా రాంగ్గానే చేశాడు. బోత్ భరణి గారిది రాంగ్ వెళ్ళింది, రీతుది రాంగ్ వెళ్ళింది. మీరందరూ ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ గొడవలు అయింది ఏంటి అలా. అలాగే లోపల హౌస్లో వీళ్ళు కామనర్స్ మధ్యలో కూడా నేను చెప్పే పాయింట్స్ ఏవి పెద్దగా. సో 3 సార్లు వాళ్ళని ఎలా చేద్దాం, 4 సార్లు ఎలా చేద్దాం, డిస్కషన్లు పెట్టి ఈ పెట్టి అక్కడ జరిగేది ఏమి ఉండేది కాదు. సో అలాగే ఈ ప్రియ తను ఓవర్ పవర్ చేశారంటే చేశారు. ఎందుకంటే ఈయన చెప్పే పాయింట్స్లో లాజిక్ సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళ దగ్గర ఆ లాజిక్ పట్టుకొని ఓవర్ పవర్ చేశారు. దానికి తోడు ఈయన ఏంటంటే మధ్యలో చాడీలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అంటే ప్రియాకి ఇంకో సెలబ్రిటీస్ ఇలా చేస్తున్నారు, లేంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అది అని చెప్పి. సో ఇష్యూస్ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు, గేమ్ని ఓవర్గా అనాలిసిస్ చేశాడు. సో ఓవర్ అనాలిసిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇది కాకుండా ఇంకొక రీజన్ ఉంది మాస్టర్, అదేంటంటే ఇంగ్లీష్ అయ్యా ఇంగ్లీష్ కదా అన్నాం అయ్యా, ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాడు. దానికి ఆ రియలైజేషన్ కూడా లేదు తనకు. అది వాళ్ళు ఎవరో హిందీ, అదే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనుకుంటున్నారు, కానీ తను మాట్లాడాడు అన్న విషయం తనకు తెలియట్లా. సో ఓవర్ ఇంగ్లీష్ మాట్లాడాడు. సో అది కూడా కనెక్ట్ అవ్వలేదు. మేబీ వీళ్ళతో మాట్లాడటం వల్ల తను యూఎస్లో చదువుకొని వచ్చాడు, ఆబ్వియస్గా అది ఉంటుంది. కానీ బట్ తెలుగు షో అదంతా తను ప్రిపేర్ అయ్యి రావాల్సింది. సో ఓవర్ ఇంగ్లీష్ అయిపోయింది, అది కూడా ఆయనకి మెయిన్ డిసడ్వాంటేజ్ అయింది. ఇలా కర్ణుడి సాగుకి 100 కారణాలు అన్నట్టు ఈయనకి 100 లేవు, కానీ ఒక 5-10 ఉన్నాయి. మేజర్గా కామనర్స్ అందరికీ వచ్చిన నెగిటివిటీ అన్నది అందరికీ తలాపాపం తిలాపెడకడం అనేది సామెత ఉంటుంది కదా, పిడికెడు అన్నట్టు. సో అలా వీళ్ళందరికీ కొద్దిగా అంటుకుంది. వస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బట్ మనీష్ 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. మనీష్ ఎలిమినేషన్ వల్ల కామనర్స్లో చేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి అనాలిసిస్లు చేసుకుంటారు, ఎలా వాళ్ళ గేమ్ను మార్చుకుంటారు, ఎక్కడ రాంగ్ అవుతుందో అని తెలుసుకుంటారు అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్ ఇంకోటి ఉంది, ఇది ఎదిరిపోద్ది. అదేంటంటే దమ్ము శ్రీజ లోపలికి వెళ్ళినప్పుడు సూపర్ హైప్ తేలింది, మనమే లేపి పెట్టాం. అసలు అగ్ని పరీక్షలో హ్యాండ్స్ డౌన్ దమ్ము శ్రీజ విన్నరు, సూపర్ కుమ్మేసిందని చెప్పి మనం చెప్పాం. అయితే ఇప్పుడు శ్రీజకి మనీష్కి ఇష్యూలు అయినాయి హౌస్లో. అయినప్పుడు మనీష్ వెళ్ళిపోతే దమ్ము శ్రీజ ఏమనుకున్నదంటే నా వల్లే ఎలిమినేషన్ అయింది, అంటే నా ఫ్యాన్స్ అసలు విపరీతంగా పెరిగిపోయి నా వల్ల ఎలిమినేషన్ అయిందో నాతో పెట్టుకుంటే ఇంకా బయటికైనా అని కనుక ఆలోచన వస్తే అమ్మాయికి సూపర్ ఉంటుందా గేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అసలు కామనర్స్ మారటే ఉండదు, ఇంకా అల్లలాడిచ్చిరు, ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటమే అది. బట్ ఈ లేదైతే మేజర్ పాయింట్ కామనర్స్ వచ్చే సెలబ్రిటీస్ అని తీసుకొచ్చారో అది జరిగిన తర్వాత కూడా ఒక కామనర్ ఎలిమినేట్ అయ్యాడంటే ఇక్కడ అలాంటిది లేదు. సెలబ్రిటీస్ థాట్ ప్రాసెస్ అలా లేదు, వాళ్ళు అలా ఆలోచించట్లేదు, మనమే అతిగా ఊహించుకుంటున్నాం. సో ఇంకా అలాంటి గేమ్ ప్లే చేయకూడదు. ఇంతకుముందు మన అగ్ని పరీక్ష నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక రివ్యూర్ ఆనంద్ చెప్పాడు, కామనర్స్ కార్డు ప్లే చేయకండి, మీకు అది పనికిరాదు అని చెప్పి. మనం వినలేదు, ఇకనైనా విందాము, దాన్ని అర్థం చేసుకుందాము అని అనుకుంటే ఓకే. లేదు మేము ఇంతే, మాదే కరెక్ట్, మనిషి ఏదో పిచ్చిగా చేసాడు, అటు కూర్చున్నాడు, ఇటు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు, సంజన గారు తొందరగా వెళ్ళిపోయాడు అని అనుకుంటే మాత్రం ఏం చేయలేం. అది సంజన గారి గేమ్ కూడా మారుతుంది. ఏంటంటే ఆయనకి ఒక ఫ్రెండ్ లాగా ఈయన ఒక కాంబినేషన్లా వర్కౌట్ చేయాలనుకున్నారు, వెళ్ళిపోయాడు. సో తనకు కూడా ఏంటి, నాకేమో ఓటింగ్ లేదా, నాకున్న ఓటి తనకు పడాలి కదా అన్న ఒక థాట్ ప్రాసెస్ అలాంటిది ఏదైనా మన తెలుగులో మనం మాట్లాడుకునేటట్టు అలా మరి ఆవిడ థాట్ ప్రాసెస్ అలాంటి తెలియదు. కానీ అలా అనుకుంటే మాత్రం ఆవిడ గేమ్ కూడా కొద్దిగా మారే అవకాశం. సో ఇది ఓవరాల్గా ఏంటంటే 50 సెకండ్స్లో కూడా చెప్పచ్చు, ఏంటి 9 నిమిషాలే కాదు అరగంట చెప్పచ్చు, 50 నిమిషాలు చెప్పచ్చు. చెప్పిన పాయింట్ ఇదే. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది మాత్రం మనీష్. సో ఆల్ ది బెస్ట్ మనీష్. నాకు అసలు ఆయన బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే
ఎండ్ అవుట్పుట్ ఏంటంటే బయటకు వచ్చాక ఏం చేయాలనుకున్నారు, జస్ట్ గేమ్ మీద ఇష్టంతో వెళ్ళారా, లేదంటే దాన్ని బిగ్ బాస్ హౌస్ని ఆ ప్లాట్ఫామ్ని దేనికైనా యూజ్ చేసుకుందాం అనుకున్నారా అన్నది నాకు అర్థం కావట్లేదు కొంతమంది విషయంలో. శ్రీజ అంటే అట్లీస్ట్ రీల్స్ చేస్తుంది, ఏదో చేస్తుంది. ప్రియా కూడా ఏదో రీల్స్ చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏమో దానికి అట్టు ఉన్నాడు, సినిమాలు చేయాలని చెప్పి. పవన్ అట్లాగే ఉన్నాడు. ఈవెన్ దమ్ముశ్రీజ రీల్స్ చేసుకున్నా కూడా తనకు కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఏం లేదు. అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి ఈ ప్లాట్ఫామ్ని కాదు, కానీ ఏం గేమ్ మీద మక్కువతో వచ్చారా లేదంటే ఇంకేమైనా ఉన్నాయని అది మాత్రం తెలియలే. సో ఇది ఇలాంటి క్వశ్చన్లు. సో అసలు ఎందుకు వెళ్ళావు ఏంటి, సో అదనమాట సంగతి. బట్ ఆల్ ది బెస్ట్ మనీష్. ఐ హోప్ అంటే ఇది ఒక షో, రియాలిటీ షో. మనం తప్పులు చేస్తాం, ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందులో చూసి మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి. అందులో అన్న మనకేమైనా మిస్టేక్స్ ఉంటే ముందుకెళ్ళాలి. మిస్టేక్స్ లేవు అన్న చోట మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇది నా తప్పు కాదు, ఇక్కడ ఇలా జరిగింది, బట్ ఇలా అయింది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్లీ. సో టేక్ ఇట్ పాజిటివ్లీ. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి నెగిటివ్ అన్నది కామన్. బట్ మనం ఇండస్ట్రీలో ఉండం కాబట్టి అంటే వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి ఎంతో కొంత తీసుకుంటారు, తర్వాత బయటకు వచ్చి ఇంకొంచెం హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనకి కొంచెం వచ్చిన తర్వాత మనకు కొంచెం ఇదిగానే ఉంటుంది, 2-3 రోజులు డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మోర్ పాజిటివిటీతో మీరు ఇంకా ముందుకెళ్ళాలి. సో మీ వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఇంకా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో దట్స్ ఇట్. సో వీడియో లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో మర్యాద మనీష్ గేమ్ మీద కింద కామెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. ఇంకొక పాయింట్, సంజన గారు సుమన్ గారిని గాజులు వేసుకున్నారు పాయింట్ మీరు రివ్యూలో కవర్ చేయలేదంటే ఇట్స్ మై మిస్టేక్. నేను కవర్ చేయలేకపోయాను, స్కిప్ అయిపోయింది, నాకు మైండ్ చెడిపోయింది. లైవ్ చూసి ఏదో చూసి ఎపిసోడ్ రివ్యూ అలా సోసోగా వెళ్ళిపోయింది. బట్ నెక్స్ట్ చేసిన మిడ్ నైట్ టాక్స్తో ఆ పాయింట్ ఆవిడ సారీ చెప్తారు సుమన్ గారికి. సో అది నీట్గా కవర్ చేశాను. అందులో కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది టాస్క్ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది. వీళ్ళ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది. సో దీని ముందు వీడియో అది చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.